నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తీరు మారడం లేదు, సుంకాల సునామీ ఆగడం లేదు. అదే వ్యవహారం, అదే పంథ. అమెరికా ప్రెసిడెంట్ ఇండియాపై టారిఫ్ వార్ చేస్తూనే ఉన్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా భారతీయులను భయాందోళనకు గురి చేస్తున్నారు. రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇతర దేశాలపై సుంకాల మూత మోగిస్తున్న ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూనే దడ పుట్టిస్తున్నారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాలో ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్పై ట్రంప్ విధించిన భారీ టారిఫ్లకు వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగుతోంది. టారిఫ్లపై బహిరంగంగా విమర్శలు చేస్తూ డెమోక్రటిక్ ఎంపీలు ఆందోళనకు దిగారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ్యులు ఓ తీర్మానం చేశారు. నార్త్ కరోలినాకు చెందిన డెబోరా రాస్, టెక్సాస్కు చెందిన మార్క్ వీజీ, ఇలినాయిస్కు చెందిన ఇండో అమెరికన్ రాజాకృష్ణమూర్తి ప్రతిపాదన ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారతీయ దిగుమతులపై 50% వరకు విధించిన టారిఫ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుంకాలు చట్టవిరుద్ధమని, అవి అమెరికన్ కార్మికులు, వినియోగదారులు, ఇండో యుఎస్ సంబంధాలకు హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. నార్త్ కరోలినాకు భారతదేశానికి మధ్య వాణిజ్య పెట్టుబడుల సంబంధాలు ఎంతగానో ఉన్నాయన్నారు డెబోరా రాస్. భారతీయ కంపెనీలు తమ రాష్ట్రంలో $1 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టి వేలాది ఉద్యోగాలను సృష్టించాయని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న టెక్సాస్ ప్రజలపై పన్ను భారం పెంచుతున్నాయని మార్క్ ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలు ప్రతికూలమైనవని, అమెరికన్ కార్మికులకు హాని చేస్తాయని కృష్ణమూర్తి హెచ్చరించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాపై సుంకాల మోత మోగించారు ట్రంప్. 25% ప్రతీకార సుంకాలు, రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోందన్న సాకుతో మరో 25% టారిఫ్స్ విధించారు. జాతీయ అత్యవసర అధికారాన్ని ఉపయోగించి భారత్పై సుంకాల పంజా విసిరారు. వాటిని రద్దు చేయాలంటూ అమెరికా ప్రతినిధుల సభలోని 3 సభ్యులు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ట్రంప్ వాణిజ్య విధానాలపై యుఎస్ కాంగ్రెస్లో పెరుగుతున్న అసంతృప్తికి ఇదో ప్రతీకగా మారింది. తాజా పరిణామంతో ఇండియాపై ట్రంప్ విధించిన అదనపు సుంకాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు రద్దు చేయాలని తీర్మానాలు గురించి కాసేపు తర్వాత మాట్లాడదాము. అసలు ఈ విధించినటువంటి 50% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, 25% ఏమో రెసిప్రోకల్ ప్లస్ 25% ఏమో సెకండరీ ఓవర్ రష్యన్ ఆయిల్, దీనికి సంబంధించి భారత ఎగుమతులపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయంటారు? ఏ సెక్టార్స్ ఎక్కువగా నష్టపోయాయంటారు? దరిదాపు 7-8 సెక్టార్స్ ఉన్నాయి. దాంట్లో మనం అమెరికాకి ఎగుమతి చేస్తే మనకు వచ్చేటువంటి $86 బిలియన్. అట్లాగే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి వాటి విలువ $45 బిలియన్. దరిదాపు $43 బిలియన్ మనం సర్ప్లస్ ఉన్నాం. మనం ఎగుమతి చేస్తున్నటువంటి దాంట్లో దరిదాపు జ్యువెలరీస్ ఒక $10 బిలియన్, తర్వాత టెక్నాలజీస్, ఎలక్ట్రికల్స్, వీటికి సంబంధించినటువంటి మరొక $10 బిలియన్. అట్లాగే శ్రింప్స్ అంటే రొయ్యలు, వీటి యొక్క $2.5 బిలియన్. ఇట్లా ఒక $40 బిలియన్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ అవుతున్నాయని మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ యాజ్ ఆన్ టుడే. అంటే దరిదాపు మనం $86 బిలియన్ వాల్యూ ఎగుమతి చేస్తే అందులో హాఫ్ ఆఫ్ ది ఎగుమతుల మీద ఈ పన్నుల భారం పడుతుంది, అయితే ఈ సుంకాల భారం పడుతుంది. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్ చేశారు, ఏది పార్లమెంట్లో ఈ డెమోక్రటిక్ మెంబర్స్ తీర్మానం చేశారు, తర్వాత ఎప్పుడు రద్దు అవుతాయినటువంటి చర్చ కన్నా ముందు మీకు ముచ్చట చెప్పాలి వ్యూవర్స్ కానీ మీకు కానీ. ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే అధ్యక్ష భవనంలో సమావేశమైనప్పుడు ఈ బియ్యం ముచ్చట వచ్చింది. వచ్చినప్పుడు అమెరికా భారతదేశం నుంచి బియ్యం రావడం వల్ల మా బియ్యం అమ్ముడుపోవట్లేదు అమెరికాలో, కాబట్టి భారతదేశం నుంచి వచ్చేటువంటి బియ్యం మీద టారిఫ్లు పెంచాలని చెప్పేసి అక్కడున్న రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ట్రంప్ వెంటనే ముచ్చట అందుకొని ఎక్కడి నుంచి వస్తున్నాయి బియ్యం, ఏమిటి సంగతి అని చెప్పేసి అని, ఈ భారతదేశం బియ్యం రావడానికి లేదు, అందుకని వాటికి టారిఫ్లు పెంచాలని చెప్పేసి
ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాని మీద చర్చ జరిగింది, అసలు ఎంత వస్తున్నాయి ఏమిటి అన్నది. అంటే పెంచుదామని ట్రంప్ అనగానే మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ రైస్ ఇండస్ట్రీస్ రియాక్ట్ అయ్యి మన నుంచి పోయేది, మన భారతదేశం నుంచి ఎగుమతి చేసే దాంట్లో 3% అమెరికాకి ఎగుమతి చేసేది. మిగతా 97% బియ్యం, దరిదాపు మనం 150 మిలియన్ టన్నులు పండిస్తున్నాం. మిగతా దేశాలకు 97% ఎగుమతి చేస్తే అమెరికాకి ఎగుమతి చేసేది 3% మాత్రమే. ఆ ఎగుమతి చేసే దాంట్లో 86% బాస్మతి బియ్యమే, మిగతా బియ్యం కాదు. కాబట్టి 86% బాస్మతి బియ్యం ఉన్నాయి. అంత టోటల్ కలిసి 3%. కాబట్టి మన ఇండస్ట్రీకి పెద్ద దెబ్బేం కాదని చెప్పేసి నేషనల్ రైస్ ఇండస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే అమెరికాలో ఈ చర్చ జరిగిన తర్వాత అమెరికాలో దరిదాపు ప్రెసిడెంట్ ట్రంప్ను విమర్శించిన వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశం నుంచి బాస్మతి రైస్ ఎగుమతి చేస్తున్నటువంటి రైతులు 140,000 మంది రైతులు ఉన్నారు, ఈ బాస్మతిని ఎగుమతి చేసే వాళ్ళు. కానీ అక్కడ బాస్మతి పండించే వాళ్ళు 5,600 మంది మాత్రమే. కాబట్టి అక్కడ ఏమి స్టేట్మెంట్ ఇచ్చారంటే, 5,600 మంది బాగా వెల్దీ ఫార్మర్స్, అంటే బాగా ఉన్నటువంటి ఇక్కడ భూస్వాముల కన్నా ఇంకెక్కువ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి 5,600 మంది వెల్దీ ఫార్మర్స్ కోసం 140,000 మంది భారత మిడిల్ క్లాస్ ఫార్మర్స్ ని ఊచకోత కోస్తారా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది అమెరికన్ జర్నల్లో. కాబట్టి ఈ విధమైనటువంటి చర్చ జరిగిన తర్వాత చివరికి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, సర్వీస్ ప్రొడక్ట్స్, వాళ్ళ నుంచి మనకు వచ్చేటువంటి ఎగుమతులు అనేటువంటి అగ్రి ప్రొడక్ట్స్, వీటి మీద ఇప్పటివరకు చర్చలు జరుగుతున్నాయి. కానీ రైస్ మీద జరగలేదు. ఇప్పుడు రైస్ మీద కొత్తగా చేర్చి మన దేశం రైతులను కాపాడటానికి ఇండియా నుంచి వచ్చేటువంటి బియ్యాన్ని వదలొద్దు, వాటి మీద కూడా టారిఫ్లు వేయాలని చెప్పేసి చర్చ జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు మీరన్న చర్చ వచ్చింది. అంటే ఇవాళ నార్త్ కరోలినా కానీ లేదా టెక్సాస్లో కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ 3 పార్లమెంట్ సభ్యులు, ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి, మిగతా విజీ, రాస్, వీళ్ళు 3 కూడా డెమోక్రాట్స్. వాళ్ళు పార్లమెంట్ లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికాకు భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇటువంటి సంబంధాలు జడగొట్టొద్దు. తర్వాత వాళ్ళు ఎగుమతి చేయటమే కాదు, వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు. మా రాష్ట్రంలో అయితే $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశారని రాసు అనటం, మిగతా వాళ్ళు కూడా దాన్ని సమర్థించడం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రావడంతో కార్మికులు బెనిఫిట్ అయ్యారు. కానీ మీరు టారిఫ్లు పెంచడం వల్ల ధరలు పెరిగి సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు. అందులో టెక్సాస్ రాష్ట్రాలు ఇంకా విపరీతమైన భారం అవుతుంది. కాబట్టి మీరు వెంటనే ఈ పెంచిన టారిఫ్లను రద్దు చేయాలి అనేటువంటి చర్చ పార్లమెంట్లో నిన్న జరిగింది. సార్, ఇప్పుడు మరి ఈ టారిఫ్ రద్దు చేయాలనేటువంటి ఈ డెమోక్రాట్స్ ఎవరైతే ఈ రెజల్యూషన్ తీసుకొచ్చారో అది పాస్ అయ్యేటువంటి అవకాశం ఎంత ఉందంటారు? మనం చూస్తే రిపబ్లికన్ల కంట్రోల్లోనూ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఇది సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కాకపోతే ఒకటి, ట్రంప్ చేస్తున్నటువంటి దానికి స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు టారిఫ్ల విషయంలో కానీ, లేదా డిఫెన్స్ డీల్స్లో కానీ పాకిస్తాన్ తోటి, తర్వాత ఇప్పుడు రైస్ విషయంలో కానీ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు. ఇటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించడం వల్ల ఆ అగ్రెసివ్నెస్ తగ్గి స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొంత చర్చ కూడా జరిగితే నిజమేమిటో, భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, భారతదేశం ట్రేడ్ పార్ట్నర్స్ ఏమిటి, తర్వాత వరల్డ్ వైడ్ ఉన్నటువంటి నేషన్స్లో డిఫరెంట్ యాంగిల్స్ బయలాటరల్ రిలేషన్స్లో భారతదేశం యొక్క విలువ ఏమిటి, ఇవన్నీ కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి చర్చ ఒకటి జరిగితే అమెరికాలో ప్రజలకు తెలుస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పార్లమెంట్లో చర్చ జరగటం అవసరం. ఇప్పటివరకు బయట చర్చ జరుగుతుంది. అంటే డెమోక్రాట్స్ ఏమో ఇది కరెక్ట్ కాదంటాం, రిపబ్లికన్స్ ఏం మాట్లాడుకుంటాం, ట్రంప్ ఏమో అగ్రెసివ్గా పోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. చర్చ అంటే ఒకటి జరిగితే దాని మీద కొంత మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండో వైపు కూడా రష్యానే ఆయన అభ్యంతరం చెప్పింది కూడా రష్యన్ క్రూడ్ ఇంపోర్ట్స్ మీదనే. ఆయన అనుకుంటుంటే డైలీ 5 lakh బిలియన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునేది ఇప్పుడు 1.6 బిలియన్ డైలీ బిలియన్ బ్యారెల్స్కు, అలా 1.6 lakh బ్యారెల్స్కు తగ్గింది మనం రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. తర్వాత అమెరికా నుంచి వచ్చేది పెరిగేది. కాబట్టి ఎప్పుడో ఒకసారి 2 సార్లు రష్యా నుంచి కూడా అప్పుడప్పుడు పెరుగుతుంది, నిర్ణయాలు మళ్ళీ పెరిగింది అవసరం కొద్దీ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అనుకున్నటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గిస్తుండే కాబట్టి మిగతా 25% పెనాల్టీ వేసినటువంటిది
50%లో 25 పెనాల్టీ అది ఎప్పుడు తగ్గిస్తాడనేది తెలియదు. కానీ తను మాత్రం తను హిమ్సెల్ఫ్ స్టేటెడ్ ఏది నేను అనుకున్న లక్ష్య మేరకు ఇండియా రియాక్ట్ అవుతుంది ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించుకోవటంలో చూద్దామని చెప్పేసి ఒక పాజిటివ్ 100% పాజిటివ్ అనలేము, కానీ లైట్ గా ఒక పాజిటివ్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏది తగ్గించుకుంటున్నారు అని. అది ఎప్పుడు 25% ఎప్పుడు తగ్గుతుందని చెప్పలేము. కానీ ఇప్పుడు రైస్ మాత్రం ఎగుమతి చేస్తున్నట్టు రైసు 53% టారిఫ్ తోటి ఎగుమతి చేస్తారు మన వాళ్ళు బాస్మతి రైస్. అందుకని ఇవి అన్ని కూడా మొత్తం మీద ఆయన అగ్రెసివ్నెస్ మన మొత్తం అన్ని చోట్ల కూడా అవుపడేది ఏమిటంటే, ఒకటి యుఎస్కు సరెండర్ కాలేదు, ఒకటి రెండోది ఇప్పుడు రష్యాతో ఉన్నట్టు సంబంధాలు కానీ లేక పుతిన్ వచ్చిపోవడం కానీ ఇవి ఒకటి రెండోది. తర్వాత చైనా తోటి ఇంకొంచెం సాఫ్ట్, మొన్న ఇద్దరు జింపింగ్ తర్వాత మోడీ సమావేశం అయినప్పుడు రెసిప్రకల్ గా రిలేషన్స్ ఉండాలని నిర్ణయించుకోవటం, ఆ తర్వాత నిన్న వాళ్ళ వీసాని కూడా డైల్యూట్ చేయటం, స్ట్రింజెన్స్ లేకుండా కాస్త రిజిడ్ రూల్స్ లేకుండా డైల్యూట్ చేసి ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్ అనేటువంటి పేరు మీద చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ట్రంప్ కోపం వస్తుంది నా మాట వినట్లేదని. కానీ ఏం చేయలేకపోతున్నాడు. మొన్న బియ్యం వస్తే బియ్యం చర్చ వచ్చినప్పుడు బియ్యం మీద అగ్రెసివ్గా మాట్లాడాడు, మళ్ళీ వీటి గురించి ఇంకేం మాట్లాడలేదు. ఏదేమైనా ఒక చర్చ అమెరికన్ కాంగ్రెస్ లో జరగటం అయితే అవసరం. రైట్. సత్యం గారు, ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల యుఎస్ కన్జ్యూమర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, నిజంగా నష్టం అంటారా, లాభం అంటారా? ప్రైసెస్ పెరిగాయా? అలాగే సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అయ్యాయి అక్కడ? డిస్టర్బ్ అయ్యాయి, ఎందుకంటే దరిదాపు మరి ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు గతంలో రొయ్యల ఎగుమతిలో భారతదేశం నుంచి ఎగుమతి చేసేటువంటి రొయ్యలంత క్వాలిటీ మిగతా దేశాల నుంచి వచ్చేటువంటి రొయ్యల క్వాలిటీ లేదు. కాబట్టి ఎక్కువ ధరలకు మన రొయ్యలు కొంటున్నారు. దాంతో వాళ్ళ యుఎస్ కన్జ్యూమర్స్ మీద భారం పడుతుంది. అట్లాగే నిన్న నేషనల్ రైస్ ఇండస్ట్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మన బాస్మతి బియ్యం మీద వాళ్ళు పండించే బాస్మతి బియ్యం పనికి రావట. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఈ టారిఫ్లు పెంచుతున్నప్పటికీ కూడా మన బాస్మతి బియ్యానికి డిమాండ్ తగ్గదు. మన బాస్మతి బియ్యం అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ మొత్తం కూడా ఫ్రమ్ ఏషియా అన్ని కూడా ఇండియన్ బాస్మతి బియ్యాన్ని ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఎక్కువ ధర పెట్టైనా కొంటారని చెప్పేసి మన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రెండింటిని చూసినాక మనకి ఏమో కన్క్లూజన్కి రావచ్చు అంటే, మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటిలో క్వాలిటీ ఉంటే ఎక్కువ ధరలు పెట్టుకుంటుంటే వాళ్ళ మీద భారం పడుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి వర్కర్స్, అది స్కిల్డ్ కాదు అన్స్కిల్డ్ కానీ, వర్కర్స్లో దరిదాపు 100లో 26% మన వాళ్ళు, 24% స్కిల్డ్ వర్కర్స్, 26% ఏమో అన్స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళ అమెరికాలో పనిచేస్తున్నారు. ఏది ఫారినర్స్, నాట్ ఓన్లీ ఇండియా, ఆ ఫారినర్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఏషియన్స్ ఎక్కువ మంది పనిచేస్తుంటారు. ఎందుకంటే వేతనాలు ఎక్కువ వస్తాయనేటువంటి ఆశతోటే వీళ్ళందరూ పోతారు డెవలపింగ్ కంట్రీస్ నుంచి. వీళ్ళ మీద ఇప్పుడు మార్కెట్లో కొనుగోలు చేయటం వీళ్ళ మీద భారం పడుతుంది. వీటిని చూసి టారిఫ్లను చూసి ట్రంప్ వేతనాలు పెంచడు కదా, కంపెనీలు కూడా వేతనాలు పెంచవు కదా, వేజ్ స్ట్రక్చర్ మీద ఏమి ఇంక్రీజ్ లేదు. కాబట్టి వచ్చే వేజెస్ వచ్చేటువంటి స్థిరంగా ఉన్నాయి, కానీ కొనేటువంటి ధరలు పెరిగినాయి టారిఫ్లు విధించడం వల్ల, ఇతర దేశాల మీద టారిఫ్లు విధించడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఆ భారం ప్రజలు మోస్తూ ఉన్నారు. అనేక చోట్ల గతంలో ట్రంప్ వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా జరిగినాయి. ఇప్పుడు డెమోక్రట్స్ యొక్క వరి ఏమిటంటే, విలువైనటువంటి పార్ట్నర్ పోగొట్టుకుంటున్నాం. మనం స్ట్రాటజిక్ గా ఉన్నటువంటి పార్ట్నర్ని, చైనాని కాదన్నప్పుడు ఇండియాని పోగొట్టుకుంటున్నాం, అది కరెక్ట్ కాదనేది మొదటి నుంచి డెమోక్రట్స్ యొక్క చర్చ. కాబట్టి వాళ్ళ నిన్న పార్లమెంట్లో కూడా అటువంటి చర్చ జరిగింది. కస్టమర్స్ మీదనేమో ఎక్కువ రేట్లు వచ్చి భారం పడుతుంది. తర్వాత కార్మికుల మీదనేమో వేజ్ స్ట్రక్చర్ రిజిడ్ గుండి భారం పడుతుంది. రెండు విధాల భారం పడుతుంది. కాబట్టి ఇవాళ మన వాళ్ళు రాజకృష్ణమూర్తి కానీ, మిగతా వాళ్ళు రాస్ కానీ, విజయ్ కానీ ఇదే అన్నది, ముగ్గురు పార్లమెంట్ సభ్యులు కూడా కార్మికులు తర్వాత వినియోగదారులు భారం పడుతుంది. కాబట్టి వెంటనే 20% తగ్గించాలని డిమాండ్ పెట్టారు, చర్చకు పెట్టారు. ఇప్పుడు ఈ డెమోక్రాట్స్ కాంగ్రెస్కి వాణిజ్య అధికారాలను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలు మరి ట్రంప్ ట్రేడ్ పాలసీని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయంటారా?
ట్రంప్ యారగెంట్ అండి. అంటే అసలు ఇదివరకు కోర్టుకు పోయింది అందుకు. నీకు అసలు ఈ టారిఫ్లు పెంచేటువంటి అధికారం నీకు లేదని. ట్రంప్ అన్నది ఏమిటంటే, నాకు అధికారం లేకపోతే దేశం అస్తవ్యస్తం అయితే అంతా కూడా వలసదారులు ఆక్రమిస్తారు. కాబట్టి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ, అమెరికన్ ఇంపార్టెన్స్ పెంచడానికే నేను ఈ టారిఫ్లు పెంచుతా ఉన్నా. అమెరికన్ ఎక్స్పోర్ట్స్ కు ఇతర దేశాల్లో టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి. మన దేశం ఆ దేశాల్లో వచ్చేటువంటి సరుకులు టారిఫ్లు తక్కువ ఉన్నాయి. దాన్ని సరి చేస్తున్నా. కాబట్టి మన దేశానికి నష్టం జరుగుద్ది కోర్టు కనుక నాకు వ్యతిరేకంగా తీర్పిస్తే అని చెప్పేసి ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నాడు. నాకు ఆ అధికారాలు ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఆ విషయంలో మరి ట్రంప్కు చేతుల్లో ఉన్నాయా లేవనేటువంటిది వాళ్ళ సుప్రీంకోర్టు కానీ ఫైనల్ చేయదు. కానీ ఏదేమైనా గతంలో కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. పెద్దగా డెమోక్రటిక్ రిపబ్లిక్ అమెరికాలో పెద్ద పాలసీ మేజర్స్ తేడా ఉండదు. ఏదో తాత్కాలికమైన తేడాలు తప్ప ఒక దేశం ఎడల అనుసరించే వైఖరి, ఇప్పుడు పాలిస్తాన్ ఎడల గాజా విషయంలో తేడా ఉండదు, చైనా తోటి వ్యవహరించడం వల్ల తేడా ఉండదు, రష్యా తోటి వ్యవహరించడం వల్ల తేడా ఉండదు. బిడెన్ మొదలు పెట్టాడు, ట్రంప్ దానికి ఇంకొంచెం అగ్రెసివ్నెస్ పెంచాడు. కాబట్టి ఏదో చిన్న చిన్న విషయాల్లో భేదాభిప్రాయాలు ఇటువంటి ఏది టారిఫ్లు విధిస్తుంటే నీకు అధికారం లేదనటం డెమోక్రటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు భారత్ నుంచి రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించకపోతే కనుక ట్రంప్ నుంచి మరిన్ని పెనాల్టీస్ మన పైన ఇంపోజ్ చేసేటువంటి అవకాశం ఉందంటారు. మన వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ట్రంప్ను రెచ్చగొట్టే స్థితిలో మన వాళ్ళు లేరు. రష్యా నుంచి ఇంకా దిగుమతి చేసుకొని, ఎందుకంటే రష్యా నుంచి వచ్చేటువంటి ఆ మార్జిన్ కూడా బ్యారెల్కు $7 నుంచి $5 తగ్గింది. ఏది మనకు వచ్చేటువంటి డిస్కౌంట్ అయినా స్టిల్ మనం బెనిఫిట్ అవుతున్నాం రష్యా నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ వల్ల. అయితే ఏదేమైనా ఇప్పుడు FTA ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అమెరికా తోటి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ అయ్యేటువంటి స్థితిలో ఉంది. దాదాపు సెమీఫైనల్కి వచ్చింది అనుకోవచ్చు. నిన్ననో మొన్ననో మోడీ తర్వాత ట్రంప్ కూడా మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న విషయాల్లో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్సే అమెరికా రిజర్వేషన్లో ఉంచుతా ఉంది. దానికి మోడీతో మాట్లాడి ప్రెజరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాళ్ళ వ్యవసాయ దిగుమతులు మనం చేసుకోవటం, వాడి పాడి పరిశ్రమలో దిగుమతి చేసుకోవటం, మనం టారిఫ్లు ఎత్తేయాలనేటువంటి మొదటి నుంచి ఉన్న డిమాండ్ని మళ్ళీ రిపీట్ చేశాడు. దాని మీద కొంత అటు ఇటు సడలింపులు నడుస్తున్నాయి అంటున్నారు, బయటకు రావట్లేదు. కానీ అవి గనక కొంత ఒక నిర్ణయానికి వస్తే FTA ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇతర దేశాలన్నిటితో కూడా బయోలేటరల్ రిలేషన్స్ ఉన్నట్టే అమెరికా తోటి, ఎందుకంటే బిగ్గెస్ట్ కంట్రీ, $30 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి ఏదో ఒక అవసరం మనతోటి ఉంటుంది, వాళ్ళతోటి ఉంటుంది. గతంలాగా 70s లాగా ఒక దేశంతో అసలే తెంపుకొని ఉండేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. గ్లోబలైజేషన్ వల్ల ప్రతి దేశం ఇంకో దేశంతో సంబంధాలు కలిగి ఉండాల్సిన, అంతేందుకు మనం గ్వాలియన్లో ఘర్షణ పడి రాకపోకలు బంద్ చేసుకున్నప్పటికీ ట్రేడ్ ఆగలేదు చైనా తోటి. దాదాపు $120 బిలియన్ ట్రేడ్, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు అమెరికా మనకు చైనా తోటి ట్రేడ్ ఉంది. దాన్ని బట్టి తెలుస్తుంది మనకు కంపల్షన్ అని ఏది బయోలేటరల్ ట్రేడ్ ఏ దేశంతో అయినా. కాబట్టి అమెరికా తోటి కూడా ఆ మేరకు ట్రేడ్ కుదుర్చుకోవటం అవసరం ఉంది. అందుకే ఈ రష్యన్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే విధంలో బ్యాలెన్స్ పాటిస్తున్నాం. సార్, ఇన్ కేస్ మనము భారత్ రిటాలియేటరీ టారిఫ్స్ కనుక మనం ఇంపోజ్ చేస్తే US ఇండియా రిలేషన్స్ మరింత స్ట్రెయిన్ అవుతాయంటారా? ఇక మనకు స్ట్రెయిన్ అవుతాయి, కానీ స్ట్రెయిన్ కావద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే మన వాళ్ళు గత 10 ఏళ్లుగా ఒక భ్రమలలో ఉన్నారు. ఏమిటంటే అమెరికా మనం చాలా మిత్రులమైనాం. ఏది దరిదాపు UPA సెకండ్ మన ఏది ఈ ఆటమిక్ అగ్రిమెంట్ అయినప్పటి నుంచి దరిదాపు తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మరింత దగ్గర అయినాయి రెండు దేశాలు. గతంలోనే UPA 2 ఉన్నప్పుడే ఆ అగ్రిమెంట్ ఏదో మన్మోహన్ సంతకం పెట్టినప్పుడు వామపక్షాలు ప్రభుత్వానికి ఉపసంహరించుకున్నాయి. అప్పటి నుంచి కూడా రోజు రోజుకి అమెరికాకు దగ్గర అవుతూ వస్తున్నాం. అటు కాంగ్రెస్ సెకండ్ UPA 2 కానీ ఇప్పుడు తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత కానీ. మరి మొన్న పాకిస్తాన్కు మనకు వైరుధ్యం వచ్చే లోపు అమెరికాని మన మిత్రుడు నెంబర్ 1 కాబోతున్నాడు రష్యాని మించి కూడా అనుకునే భ్రమలాలు ఉన్నారు. కానీ దాని న్యాచురల్ క్యారెక్టర్ పాకిస్తాన్ టు వైరుధ్యం రావటం, టారిఫ్లు, ఈ రెండుతోటి మనకు గుణపాఠం నేర్పింది. దాంతో మనం మళ్ళీ న్యాచురల్ ఫ్రెండ్ రష్యాని అనుకుంటున్నాం ఇప్పుడు. తర్వాత అమెరికాను చూసి చైనాను వదులుకోవద్దు,
చైనాను చూసి అమెరికాను వదులుకోవద్దు అనేటువంటి ఒక కొత్త లెసన్ తీసుకున్నాం మనం ఇప్పుడు. Hmm. అందుకే మన జిన్పింగ్ తోటి సమావేశం అయినప్పుడు ఒక అగ్రిమెంట్ లో ఒక మంచి ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేసేటువంటిది ఇద్దరు కూడా ఒక అంగీకారానికి వచ్చారు, మోడీ జిన్పింగ్. ఏమిటంటే థర్డ్ కంట్రీ తోటి ఎట్లా బిహేవ్ చేయాలనో దాన్ని బట్టి మన సంబంధాలు ఉండొద్దు, మన సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే ఉండాలి. చైనా పాకిస్తాన్ తోటి ఇట్టుంది కాబట్టి చైనా తోటి వద్దు, లేదా ఇండియా అమెరికా తోటి ఇట్టుంది కాబట్టి అమెరికా తోటి వద్దని చైనా అనుకోవటం, ఇట్లా థర్డ్ కంట్రీని చర్చకు తెచ్చి మన సంబంధాలు జడగొట్టుకోవద్దని నిర్ణయానికి వచ్చారు. రిలేషన్స్ అనేవి ఈ రెండు కంట్రీస్ మధ్య ఎలా ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అనుకొని ఆ నిర్ణయానికి వచ్చి అమలు చేస్తా ఉన్నారు, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ అమెరికా తోటి స్ట్రెయిన్ కాకపోయినా మనకు జాబ్ మార్కెట్లో సెకండ్ బిగ్గెస్ట్. ఎందుకంటే యుఏ అరబ్ ఎమిరేట్స్ తర్వాత అక్కడ 90 లక్షల మందికి ఉద్యోగస్తులు ఉన్నారు మన వాళ్ళు. ఆ తర్వాత అమెరికాలోనే ఉన్నారు, దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ఉద్యోగస్తులు, 50 నుంచి 60 లక్షల మంది జనాభా ఉన్నారు. కాబట్టి మనం దాన్ని పోగొట్టుకోం. కాకపోతే ఎట్లాగే కొంత ప్రెషర్ అనుభవించాల్సి వస్తుంది, కొన్ని డిసడ్వాంటేజెస్, కొన్ని అడ్వాంటేజెస్, ఇటువంటి అన్ని తోటి కూడా మనం కూడా జాగ్రత్త పడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు డిఫెన్స్ ఇంపోర్ట్స్ గతంలో అమెరికా నుంచి వచ్చేది 3% మన టోటల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ లో, ఇప్పుడు 20% పెరిగినాయి. అట్లాగే రష్యా తోటి 70% ఉండే, ఇప్పుడు 36 మరి తగ్గినాయి. ఫ్రాన్స్ నుంచి 30% ఉన్నాయి, పెరిగినాయి. కాబట్టి మనం ఈక్వల్ గానే ట్రీట్ చేస్తున్నాం ఏ దేశంతోటైనా, అవసరాన్ని బట్టి, టెక్నాలజీని బట్టి, టెక్నాలజీ ఆఫ్ జనరేషన్స్ ని బట్టి మనం ఈ ట్రేడ్ రిలేషన్స్ కానీ బయలాటరల్ రిలేషన్స్ కానీ మనం నిర్ణయించుకుంటున్నాం. ఇప్పుడు ఈ టారిఫ్స్ రష్యాను ప్రెషర్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అంటే మరి ఇండియా ఆయిల్ పర్చేజెస్ ఏమైనా తగ్గాయంటారా పోస్ట్ ఆగస్ట్లో 2025? ఈ టారిఫ్లు అన్న తర్వాత తగ్గినాయి. మనకు డైలీ దాదాపు 4-5 lakhs బ్యారల్స్ వచ్చేది డైలీ ఇంపోర్ట్స్. అది మినిమం లెవెల్ వచ్చే వరకు 1.6 barrels తగ్గినాయి. మళ్ళీ నిన్న మొన్న ఒక 4-5 రోజుల్లో మళ్ళీ పెరిగాయి, ఈ మధ్య పెరిగాయి. అంటే కొన్ని పత్రికలు అయితే అమెరికాను లెక్క చేయకుండానే మన డీలర్స్ దిగుమతి చేసుకుంటున్నారని రిపోర్ట్ ఇచ్చాయి. ఏదేమైనా మొత్తం మీద ఒక బార్ అది 1.5 దగ్గరనో 2 దగ్గరనో మన అవసరాలు తీరే మేరకు దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉంది. ఎస్, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీస్లో కావచ్చు, అలాగే కీ స్టేట్స్ అయినటువంటి నార్త్ కరోలినా, టెక్సాస్, ఇలినాయిస్, వీటిలో ఈ ఇష్యూ ఏమైనా పొలిటికల్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారు? పొలిటికల్ ఇంపాక్ట్ కాదు కానీ సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఏషియన్స్ ఎక్కువ సెటిల్ అయ్యారు. తర్వాత రెండోది మన ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, దరిదాపు ఒక్కొక్క రాష్ట్రంలో $1 or $2 billion ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. తర్వాత అమెరికాకు కావాల్సిన మల్టీనేషనల్ కంపెనీ కావాల్సినటువంటి ఎక్స్పర్టైజ్ చేసినటువంటి వర్కర్స్, జాబ్ హోల్డర్స్ కూడా మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కాస్త దగ్గర రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి జనాభా ఎక్కువ సంఖ్యలో ఉంటే ఏది సెటిలర్స్ కాస్త రివెంజ్ఫుల్ యాటిట్యూడ్, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి అవకాశం ఉంది. ఆ మధ్య పెద్ద ఎత్తున సెటిలర్స్ ప్రదర్శనలు చేశారుగా, ఈ మధ్య కొద్దిగా తగ్గింది కానీ. అందుకని సహజంగానే కొంత ప్రెజర్స్ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ట్రంప్ వీటన్నిటిని లెక్క చేయట్లే, అసలు మిమ్మల్ని అల్లగొట్టడానికే నేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రదర్శనలు జరిగిన తర్వాత కూడా పెద్దగా ఇది కాలేదు. కానీ మళ్ళీ ఆ తర్వాత H-1B వీసాల్లో లేదు ఎప్పుడు 65,000 ఇస్తున్నాం, ఈసారి 130,000 మందికి ఇస్తామని ప్రకటించాడు. తర్వాత స్టూడెంట్స్ వీసా కూడా, తర్వాత ఇట్లా కొన్ని మళ్ళీ డైల్యూట్గా చేస్తూ మాట్లాడాడు. మళ్ళీ మామూలు రిలేషన్స్కి వస్తాయి అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త రూల్ తెచ్చాడు, ఏది అక్కడ ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త రూల్ తెచ్చాడు. ఇలా అప్ అండ్ డౌన్స్ వాళ్ళ రూల్స్ వర్కౌట్ అవుతున్నాయి. స్టెబిలైజ్ చేసే వరకల్లా రిజల్ట్ ఎటువంటిదో మనం చూడాలి. అండ్ 2026లో మిడ్ టర్మ్స్ ఉన్నాయి కదా, అక్కడ దాంట్లో ఏమైనా ఇవి ఏమైనా కీ రోల్ ప్లే చేస్తాయంటారు? ఖచ్చితంగా ఉంటుంది కదా. మొదటి నుంచి కూడా ట్రంప్కు సపోర్టర్స్ నేటివ్ అమెరికన్సే. డెమోక్రాట్స్కు వలసదారులందరూ డెమోక్రాట్ సపోర్ట్ చేస్తున్నారు జనరల్గానే. ఎందుకంటే ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అని, తర్వాత డాలర్ వరల్డ్ని రూల్ చేయాలని, ఇటువంటి అన్నిటికీ అమెరికన్స్ ఇష్టపడతారు కదా, నేటివ్ అమెరికన్స్. కాబట్టి సహజంగానే నేటివ్ అమెరికన్స్ రిపబ్లికన్ వైపు ఉండే అవకాశం ఉంది. అదర్స్
బిడెన్ తోటి ఉండేటువంటి డెమోక్రాట్స్ తోటి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ డిఫరెన్స్ కొంత అవుపడేటువంటి అవకాశం ఉంది. మన న్యూయార్క్లో కూడా అది అవుపడదు కదా మమ్దాని గెలిచినప్పుడు. కాబట్టి సహజంగానే అవి కొంత మేరకు అయినా ఎంత రియాక్ట్ అయినా వీళ్ళున్నది అంత కలిస్తే కూడా 24%. కాబట్టి వీళ్ళ రియాక్షన్ మళ్ళీ అది కూడా చీలికుంది మళ్ళీ సెటిలర్స్ లో కూడా. ఓకే, అటు ఇటు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అబ్సల్యూట్ గా డెమోక్రట్స్ తోటే లేరు. అక్కడ వెనక పొలిటికల్ ఫిలాసఫీ ఇవి కూడా పనిచేస్తాయి. ఇక కేవలం టారిఫ్లు చూసే వీళ్ళు పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ పెంచుకోలేదు. అక్కడ వాళ్ళ పాలసీస్ వాళ్ళ ప్రణాళికలు చూసి అట్లా అట్రాక్ట్ అయి పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెండు పార్టీలలో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు వ్యాన్స్ గతంలో పనిచేశాడు కదా వైస్ ప్రెసిడెంట్ గా. కాబట్టి రెండు ప్యానల్స్ లో ఉన్నారు. యా సార్, లాంగ్ టర్మ్ లో ఏమైనా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పైన అంటే క్వాడ్ కావచ్చు, ఇండో పసిఫిక్ కావచ్చు, వీటిపైన ఏమైనా ఈ ట్రేడ్ డిస్ప్యూట్స్ వల్ల డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఈ మధ్య క్వాడ్ కొంచెం యాక్టివ్ లేదు. చైనాకు వ్యతిరేకంగా ఈ క్వాడ్ ఏర్పాటు చేశారు. ఈ క్వాడ్ లో అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 ఉన్నాయి. ఏది ఈస్ట్ సీలో చైనాని కట్టలు చేయాలనుకున్నది. చాలా యాక్టివ్గా పనిచేసినాయి కూడా. తర్వాత తైవాన్ చైనా విషయాలు కూడా తైవాన్కు ఫేవరబుల్గా వ్యవహరించినాయి. తర్వాత మోడీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది ఎక్కడ చైనా నుంచి ఒక వార్త వచ్చింది, క్వాడ్ నుంచి ఇండియా బయటకు వెళ్తుంది అన్నప్పుడు మోడీ దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతర దేశాలను బట్టి మా నిర్ణయాలు ఉండవు, మా నిర్ణయాలు మాకే ఉంటాయని. అంటే క్వాడ్లో కొనసాగుతాం అనేది దాని ఉద్దేశం. ఏదైనా యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు ఈ మధ్య కాలంలో, ఇండియన్ పార్టిసిపేషన్ ఎగనెస్ట్ చైనా ఈ క్వాడ్. తర్వాత ఇంకా ఏదన్నా ఇంకొక బ్లాక్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అమెరికా, రష్యా, ఇండియా, చైనా అని ఒక అనధికార వార్త వచ్చింది. అది నిజమని అనిపించట్లేదు నాకు. ఎందుకంటే G7 లో యూరోప్ వాళ్ళ డామినేషన్ ఉంది కాబట్టి G5 పెట్టి ఒక సమగ్రమైనటువంటి గ్రూపు తయారు చేయాలని అంటున్నట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఏదో ఒక నూకండ కార్ల నుంచి అటువంటి న్యూస్ వస్తుంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టేట్